Hi friends, welcome to our channel UPSC and SPSC. We have completed some articles related to Election Commission of India previous class, Article T24 Clause 1, 2 and 5 etc. And we also covered Election Commission of India Amendment Act 2023. So we will discuss further articles. Then moving to the subject. బిఫోర్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ దట్ పేర్ యాక్ట్ బుక్ అనేసి ఒకటి ఉంటుందండి రిలేటెడ్ టు అంటే ఆర్టికల్స్ షెడ్యూల్స్ సో అన్నీ ఉంటాయి అందులో. మీరు పాలిటిక్ ఏ బుక్ అయితే రిఫర్ చేస్తున్నారో ఆ సోర్స్తో పాటు బేర్ యాక్ట్ అనే బుక్ కూడా రిఫర్ చేయండి. సో ఇట్ విల్ ఫర్దర్ ఇంప్రూవ్ యువర్ స్కిల్ ఇఫ్ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 324 క్లాస్ 3 చూద్దాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా షల్ యాక్ట్ as చైర్మన్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు కదండి. ఇప్పుడు మనకి ఎలక్షన్ కమిషన్లో 3 మెంబర్ బాడీ ఉంది, సిఈసి ప్లస్ 2ఈసి. సో చైర్మన్గా సిఈసి ఉంటారు, దాన్నే థర్డ్ ఆర్టికల్ 324 క్లాస్ 3 చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 324 క్లాస్ 4. సో ఈ ఆర్టికల్ మనకి ఏం చెప్తుందంటే ప్రెసిడెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి, అంటే ఇప్పుడు ఎలక్షన్స్ జరిగినప్పుడు రీజనల్గా కూడా కమిషనర్స్ అవసరం అవుతారు కదా. సో ఇన్ కన్సల్టేషన్ విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారండి రీజనల్ కమిషనర్స్ని కూడా. ఎందుకంటే ఆర్టికల్ 1లో ఉన్న ఫంక్షన్స్, సో వీక్ ఎలక్టరల్ రోల్స్ ప్రిపేర్ చేయడం, వీటన్నిటికీ ఓన్లీ ఎలక్షన్ కమిషన్ ఒక్కదాంతో అవ్వదు కాబట్టి సో రీజనల్ కమిషనర్స్ని అపాయింట్ చేస్తారు ప్రెసిడెంట్. అది ఆర్టికల్ 324 క్లాస్ 4. నెక్స్ట్ ఆల్రెడీ ఇంకా 5th క్లాస్ గురించి మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసేసాం, సో అందుకే మళ్ళీ డిస్కస్ చేయట్లేదు. నెక్స్ట్ ఆర్టికల్ 324 క్లాస్ 6. ఈ ఆర్టికల్ దేని గురించి అంటే గవర్నర్ ఆర్ ప్రెసిడెంట్ ఎవరైతే వాళ్ళు, అంటే ఇప్పుడు మనకి ఎలక్షన్స్ జరిగితే చాలా వర్క్ ఉంటుంది కదా. సో ఎలక్షన్ ఓట్ కౌంటింగ్ ఇవన్నీ, సో వాటికి స్టాఫ్ని అరేంజ్ చేయాలి ఎలక్షన్ కమిషన్కి. ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అరేంజ్ చేస్తారు. సో ఆర్టికల్ 324 క్లాస్ 1లో ఉన్న వర్క్ని కంప్లీట్ చేయడానికి ఫర్దర్గా ఈ స్టాఫ్ని అలాట్ చేస్తారు. నెక్స్ట్ విల్ బి one general electoral roll for every territorial constituency. No person shall be ineligible on the grounds only of religion, race, caste, sex or any of them. ఈ గ్రౌండ్స్లో మాత్రం డిస్క్రిమినేట్ చేయకూడదు. సో ఇది ఆర్టికల్ 325 చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 326. ఈ ఆర్టికల్లో 2 వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోండి, యూనివర్సల్ సాఫ్రేజ్ అండ్ అడల్ట్ ఫ్రాంచైజ్. యూనివర్సల్ సాఫ్రేజ్ అంటే ఓన్లీ 1 ఓటర్ లిస్ట్, ఒక్కటే ఓటర్ లిస్ట్ ఉంటాం, అంటే క్యాస్ట్ వైజ్గా కానీ రిలీజియన్ వైజ్గా కానీ అలా కాకుండా ఓన్లీ ఒకటే ఓటర్ లిస్ట్ ఉండటం. నెక్స్ట్ అడల్ట్ ఫ్రాంచైజ్. వన్ మోర్ థింగ్, యూనివర్సల్ సాఫ్రేజ్ అనేది యుఎస్ఏ కంటే కూడా ముందే మనకు ఉందండి. నెక్స్ట్ అడల్ట్ సాఫ్రేజ్ అంటే 18 years నిండిన వాళ్ళు ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని, అంతే. నెక్స్ట్ ఈ ఆర్టికల్ ఇంకొకటి చెప్తుందండి, రైట్ టు ఓట్ అనేది కాన్స్టిట్యూషనల్ రైట్, అది ఫండమెంటల్ రైట్ కాదు, కాన్స్టిట్యూషనల్ రైట్ యాజ్ పర్ ఆర్టికల్ 326. నెక్స్ట్ ఆర్టికల్ 327. పార్లమెంట్ కెన్ మేక్ లాస్ విత్ రెస్పెక్ట్ టు ఎలక్షన్స్. సో పార్లమెంట్ లాస్ చేస్తుంది, ఎయిదర్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్కి అయినా సరే, లెజిస్లేచర్ ఆఫ్ స్టేట్స్కి అయినా సరే. సో రెండింటికి చేసే రైట్ ఉంటుంది పార్లమెంట్కి. అండ్ డిలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ కూడా చేస్తుంది. సో ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారండి డిలిమిటేషన్ కమిషన్ని, అదొక స్టాట్యూటరీ బాడీ. అండ్ అది ఆ కమిషన్ అనేది మేడప్ ఆఫ్ ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్ ప్లస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్లస్ స్టేట్ ఎలక్షన్ కమిషన్స్. నెక్స్ట్ ఆ కమిషన్ చేసే రికమెండేషన్సే ఫైనల్, అవి కోర్టులో క్వశ్చన్ చేయడానికి ఉండదు. నెక్స్ట్ సో డిలిమిటేషన్ కమిషన్ అనేది ఎలక్షన్ కమిషన్తో కలిపి వర్క్ చేస్తుంది బౌండరీస్ డిటర్మైన్ చేయడానికి. అండ్
రిజర్వేషన్స్కి సంబంధించి చేయడానికి. సో నెక్స్ట్ ఆర్టికల్ 328 అండి. పార్లమెంట్ కనుక ఒక స్టేట్కి సంబంధించి ఎలక్షన్ సంబంధించి ఒకవేళ చేయకపోతే అప్పుడు స్టేట్ లెజిస్లేచర్స్కి ఆ పవర్ ఉంటుంది. రిలేటెడ్ ఎలక్షన్ సంబంధించి దాని మీద లాస్ చేయొచ్చు. ఎలక్టరల్ రోల్స్ ప్రిపేర్ చేయడం. ఒకవేళ పార్లమెంట్ చేయకపోతే అప్పుడు మాత్రమే స్టేట్కి ఉంటుంది ఆ పవర్ అనేది. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆర్టికల్ 329 అండి. ఇదేంటంటే లాస్ రిలేటెడ్ టు డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్. సో ఈ విషయం కానీ అంటే డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ కానీ అండ్ ఇందాక ఆర్టికల్ 327 అండ్ 328లో చెప్పాం కదండి, పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించి లాస్ చేస్తుందని అండ్ స్టేట్ కూడా చేస్తుంది. సో అవన్నీ కోర్టులో క్వశ్చన్ చేయడానికి ఎలిజిబుల్ కాదు. షల్ నాట్ బి కాల్డ్ ఇన్ ద క్వశ్చన్ ఇన్ ఎనీ కోర్ట్. ఓకే. నెక్స్ట్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఎక్సెప్ట్ ఎనీ ఎలక్షన్ పిటిషన్ ప్రెజెంట్ టు సచ్ అథారిటీ. అంటే ఆ అథారిటీకి అనేది కోర్టుకు అనేది ఎలక్షన్ పిటిషన్ సబ్మిట్ చేసేంత వరకు కోర్టు ఇన్వాల్వ్ అవ్వకూడదు ఎలక్షన్స్లో. ఎలక్షన్కి సంబంధించి ఏదైనా ఎలక్షన్ పిటిషన్ అనేది కోర్టుకు సబ్మిట్ చేసేదాకా కోర్టు అనేది ఇన్వాల్వ్ అవ్వకూడదు. బట్ ఇన్ కేస్ విత్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయితే అలా కాదండి, కోర్టు ఇన్వాల్వ్ అవుతుంది ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో. సో ఎలక్షన్ కమిషన్కి ఎంత పవర్ ఉంటుంది అనేది మొన్న రీసెంట్గా జరిగిన తెలంగాణ ఎలక్షన్స్లో ఎక్స్-డీజీపీ అంటే అప్పుడు డీజీపీ, ఇప్పుడు ఎక్స్-డీజీపీ అంజనీ కుమార్ గారిని సస్పెండ్ చేశారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించలేదని. అరౌండ్ 1 month సస్పెండ్ చేశారు. సో అంత పవర్ ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి. సో ఎలక్షన్ ప్రాసెస్ అంటే ఏంటంటే అనౌన్స్మెంట్ నుంచి ఎండ్ ఆఫ్ ది రిజల్ట్స్ వరకు ఎలక్షన్ కమిషన్ చేతుల్లోనే ఉంటుందండి. సో ఇక్కడితో ఆర్టికల్ 329A ఇదేంటంటే 42nd అమెండ్మెంట్ ద్వారా 329A అనేది యాడ్ అయింది అండ్ 44th అమెండ్మెంట్ ద్వారా రిపీల్ చేసేసారు. సో మనకి ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఇవాళతో మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంబంధించి ఆర్టికల్స్ అన్నీ కంప్లీట్ చేసేసాం. సో థ్యాంక్ యూ.